డోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. ఇది కలకత్తాలోని బొటానికల్ గార్డెన్‌లో దగ్గర దగ్గర 400 ఎకరాల్లో వ్యాపించి ఉన్న మహా మర్రి చెట్టు. చాలా పెద్ద మర్రి చెట్టనమాట. కొన్ని వేల ఏళ్ళది. అయితే దీంట్లో తిరుగుతున్నప్పుడు అసలు చెట్టు యొక్క స్టార్టింగ్ పాయింట్ ఏమిటి? మొట్టమొదటి చెట్టు ఉన్నప్పుడు ఒక కాండం ఉండుంటుంది కదా! ట్రంక్. ఆ ట్రంక్ ఏది అనేది గుర్తుపట్టలేం మనం. అలా ఊడలతో ప్రతి ఊడ భూమిలోకెళ్ళిన ప్రతీదీ బలపడి ఒక ట్రంక్ లాగా మారిపోయి ఉంటుంది. ఎంత కాంప్లికేటెడ్ ఉంటుందంటే అసలు ట్రంక్ ఏదో దీన్ని అశ్వథ వృక్షము అంటారు. ఈ యొక్క విశ్వాన్ని అర్థం చేసుకోవటం కూడా ఈ విశ్వం యొక్క ఓవరాల్ ఫంక్షనాలిటీ కూడా అర్థం చేసుకోవటం కూడా ఈ అశ్వథ వృక్షంతోనే పోలుస్తారు. ఫంక్షనాలిటీ క్లియర్‌గా అర్థం చేసుకుంటే ఎలా బయటపడాలనేది కూడా అర్థమవుతుంటుంది. ఎందుకంటే మనం సపోజ్ వైద్యుడున్నాడు. ఒక రోగానికి ఏం చేస్తాడు? దానికి మూల కారణం ఏమిటి అని శోధిస్తాడు. డయాగ్నోస్ చేసినప్పుడు. ఆ మూల కారణానికి మందివ్వాలి. అప్పుడు రోగం పోతుంది. అంతేగాని సింప్టమ్స్‌కిస్తే, లక్షణాలకిస్తే రోగం తగ్గదు కదా! తగ్గినట్టు అనిపించినా మళ్ళా తిరగబెడుతుంది. సో, అందుకని ఇక్కడ ఈ యూనివర్స్ యొక్క మూలాన్ని అర్థం చేసుకోవటానికి అశ్వథ వృక్షం యొక్క మోడల్‌ని మనం ఒక మెటాఫర్ కింద వాడతాం అన్నమాట. అయితే ఈ విశ్వం వృక్షం మామూలు మర్రి చెట్టు లాంటిగా నీట ఉండేది కాదు. తలకిందలుగా ఉన్న అశ్వథ వృక్షం. అంటే మనం రూట్స్ కింద ఎక్కడో లోపల ఉంటాయి కదా! యాక్చువల్ రూట్స్ ఎక్కడో ఉన్నాయన్నమాట పైన. సో, డయాగ్రమాటిక్‌గా చెప్తున్నా ఇప్పుడు ఒక అశ్వథ వృక్షాన్ని తీసుకొని భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. ఎవరైతే ఈ అశ్వథ వృక్షం ఉందే దీని యొక్క మిస్టరీని అర్థం చేసుకుంటారో వాళ్ళు కంప్లీట్‌గా తత్వాన్ని అర్థం చేసుకోగలరు అని. He who knows the mystery of the inverted tree with roots above and branches below in entirely is a complete కంప్లీట్ సైంట్ అన్నమాట. ఎవరైతే ఈ అశ్వథ వృక్షం యొక్క మిస్టరీని పూర్తిగా ఎంటైర్‌గా అర్థం చేసుకుంటారో వాడే సైంట్ అన్నమాట. తత్వం తెలిసిన వాడన్నమాట. ఎలాంటి అశ్వథ వృక్షం అది ఇన్వర్టెడ్ ట్రీ. సో, రూట్స్ అబోవ్ ఉంటాయి. బ్రాంచెస్ బిలో ఉంటాయి. దీన్ని ట్రీ ఆఫ్ లైఫ్ అని వేదాల్లో చెప్తారు. ఇది ఒక సింబాలిజం అన్నమాట. మెటాఫర్ అని చెప్పాను కదా! కొన్ని కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి కొన్ని మెటాఫర్స్ వాడతాం. ఎందుకంటే మైండ్‌కి బియాండ్ విషయాన్ని మైండ్ అర్థం చేసుకోవాలి కాబట్టి. ఈ సింబాలిజం రిప్రజెంట్స్ ద మానిఫెస్ట్ వరల్డ్ ఎమర్జింగ్ ఫ్రమ్ అన్ అన్‌మానిఫెస్ట్ సోర్స్. ఇక్కడ ఏం చెప్తుంటుంది ఈ సింబల్ ఏం రిప్రజెంట్ చేస్తోంది? ఈ మానిఫెస్ట్ అయిన వరల్డ్ ఉంది కదా! భూర్భువస్సువ అంతా ఎగ్జిస్టెన్సు. అది దేని నుండి ఎమర్జ్ అయ్యి వస్తోంది అంటే, ఒక అన్‌మానిఫెస్ట్ సోర్స్ నుండి. విత్ ద అన్‌సీన్ బ్రహ్మం యాస్ ద రూట్ కాజ్. సో, ఏదైతే మనకి కంటికి రూట్స్ కనబడవు కదా! మర్రి చెట్టు అంత పెద్దదున్నా రూట్స్ అన్ని భూమిలో ఉంటాయి. అవి కనబడవు. అలాగే అన్‌సీన్ ఏదైతే ఉందో ఆ బ్రహ్మం నుండి అది రూట్ కాజు అని. రూట్‌కి రూట్ అనే పేరు కూడా అక్కడి నుండే వచ్చింది. ఎందుకంటే దాని నుండి చెట్టు అంటే వచ్చింది. ముందు విత్తనం నుంచి బయటకొచ్చేదేది రూటే కదా! ఆ రూట్ న్యూట్రియంట్స్ తీసుకొని వాటర్ తీసుకుంటేనే కదా చెట్టొచ్చేది. అయితే మామూలు చెట్టుకి నీడలాగా ఇక్కడ ఈ చెట్టు ట్రీ ఆఫ్ లైఫ్ పెరగటానికి ఇరిగేటెడ్ బై 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్. తీసుకునే మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క 3 మోడ్స్ ఆఫ్ నేచర్స్ ఏమిటవి? సత్వ, రజో, తమో గుణాలు. అదే ఇంటిగ్రిటీ, ఎమోటివిటీ, సెన్స్ ఆఫ్ వైటాలిటీ క్వాలిటీస్. ఇఫ్ ఇట్ డిస్ట్రాయ్స్
వి గెట్ ఇమ్మోర్టాలిటీ. ఎప్పుడైతే ఆ మెటీరియల్ నేచర్ ఏదైతే ఉందో అది డిస్ట్రాయ్ చేయబడుతుందో, అంటే దానికి ఇరిగేషన్ ఇవ్వకపోతే మొక్క మాడిపోతుంది గదా! కానీ మొక్కుండదు. హియర్ మటుకు ఈ మెటాఫోర్‌లో మటుకు ఇమ్మోర్టాలిటీ రిసీవ్ అవుతాడు వాడు. అంటే ఏదైతే బ్రహ్మ ఉందో ఆ స్థితిలో ఉంటాడు వాడు. మేనిఫెస్టేషన్ స్థితిలో కాకుండా. కానీ మనం ఇమ్మోర్టాలిటీ అనంగానే ఏమనుకుంటాం? చావు లేకుండా అలాగే మనిషి బతికేస్తాడు కాబోలు యవ్వనంగా అనుకుంటాం. అదే చెప్పానుగా ఈ పదాలకి మనం అర్థం చేసుకునేది వేరే రకంగా ఉంది. నెక్స్ట్ యాక్ట్స్ ఆఫ్ డిటాచ్‌మెంట్ హాస్ టు యూజ్డ్ టు కట్ యాక్సెసరీ ట్రంక్స్. మరి మూలం తెలుసుకోవాలంటే ముందు ఉన్న అన్ని రకాల మూలాలన్నీ ట్రంక్స్ కింద మారిపోయాయి. దాంట్లో ఏవైతే అలాంటివున్నాయో అవన్నీ అటాచ్‌మెంట్స్ అన్నమాట. ఈ అటాచ్‌మెంట్స్ మొత్తాన్ని రొట్టెలతో కట్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. యాక్సెసరీ‌గా ట్రంక్స్ అని చేస్తే అప్పుడు మూలమైన ట్రంక్ బయటపడుతుంది. వే ఆఫ్ లైఫ్‌నే అశ్వథ అంటారు. లిటరల్లీ ఏమనర్థం దీని? నాట్ ఎక్సిస్టింగ్ టుమారో అని అర్థం. వే ఆఫ్ లైఫ్ అంటే. అశ్వథ అనే అర్థం మీనింగ్ తీసుకుంటే సాంస్క్రిట్‌లో అశ్వథ అంటే అర్థం ఏంటంటే నాట్ ఎక్సిస్టింగ్ టుమారో. అంటే రేపు ఉండదు అంటే మాయమైపోతుందని కాదక్కడ. ఎవర్ చేంజింగ్. ఇప్పుడున్న స్థితిలో రేపుండదు. రేపున్న స్థితిలో ఎల్లుండుండదు. మనం ఆ మార్పుని గుర్తించలేకపోవచ్చు. ఓ చెట్టుని మామూలు నుంచి అబ్జర్వ్ చేసావు. రేపు అదే చెట్టు అదే అంటావు నువ్వు. కానీ నిజంగా ఒక కొత్త చిగురొచ్చుంటుంది. ఒక ఆకు రాలిపోయి ఉంటుంది. ఒక ఆకు యెల్లోగా అయిపోయి ఉండొచ్చు. ఏదైనా మార్పు జరిగుండొచ్చు. కానీ అది గమనించవు నువ్వు. ఇలాగ నాట్ ఎగ్జిస్టింగ్ టుమారో అంటే ఈ క్షణంలో ఉండేది నెక్స్ట్ క్షణంలో మారిపోయేది చెప్తున్నాడన్నమాట. ఈ సోర్స్ ఆఫ్ లైఫ్ ఏమిటి? రూట్స్ అని చెప్పాలి. అంటే సత్యం అన్నమాట. సత్యం నుండి ప్రపహ జన వస్తుంది కదా! దాన్ని చెప్తోందన్నమాట. ఈ ఏదైతే ఈ మైండ్ ట్రంక్ నుండి బ్రాంచెస్ వచ్చాయో ఫస్ట్ బ్రాంచెస్ అవి అహంకార లేదా ఎగో పార్ట్ అని చెప్పొచ్చు. ఎగో అంటే ఇక్కడ నెగెటివ్ మీనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అహంకార అంటే నేను, నాది అనే భావన. ఇప్పుడే జీవి అని పిలుస్తారని చెప్పాం కదా! విత్ తెలియకుండా కాన్షియస్‌నెస్ రిఫ్లెక్ట్ అయినప్పుడు ఏర్పడుతుంది అండ్ అహంకారం ఏర్పడుతుంది. నేను అనే భావన కలుగుతుంది. ఈ దాని నుండొచ్చే ఈ అహంకారం నుండొచ్చే చిన్న చిన్న బ్రాంచెస్ ఉన్నాయే సెకండరీ బ్రాంచెస్ అవి సెన్సెస్ అనాలి. ఆ సెన్సెస్ నుంచే బ్రాంచెస్ ఉన్నాయే వాటిని గ్రాస్ థింగ్స్ అనాలి. సో, బుద్ధిలో నేను అనే భావన ఉంటుంది. సెన్సెస్ ఏమో ఇన్ఫర్మేషన్‌ని డీకోడ్ చేస్తాయి. గ్రాస్ థింగ్స్ ఏమో ఇన్ఫర్మేషన్‌ని గ్రహిస్తాయి. సో, ఏవైతే అన్ని బ్రాంచెస్‌కి ఫైనెస్ట్ బ్రాంచెస్‌కి లీవ్స్ ఉంటాయో అవి న్యూట్రిటివ్ యాక్షన్స్ అని చెప్పొచ్చు. న్యూట్రిటివ్ యాక్షన్ అంటే ఏమిటి? ఏదైతే బంధనానికి దారితీస్తుందో అది న్యూట్రిటివ్ యాక్షన్ అన్నమాట. ఈవెన్ వేదిక్ మంత్రాస్, హైమ్స్ ఉన్నాయే అవన్నీ కూడా న్యూట్రిటివ్ యాక్షన్సే అంటారు. ఎందుకని? బలాంది కోరిక తీరాలి అనేదో వేదమంత్రం చదువుతున్నావు. బలాంది కావాలి అనేదో చదువుతున్నావు. సో, బలాంది కావాలి అనేదే బ్యాండేజ్. సో, ఒకవేళ ఆ వేదమంత్రం ఫలించి నువ్వు అనుకున్నది నీకు కలిగినా బాండేజ్ అనేది ఒక సెకండరీ రిజల్ట్ కింద ఉంటుంది. అయితే ఈ వృక్షం, ఆ వృక్షం పెరుగుతున్నప్పుడు పెద్దదవుతుంటే ఈ బ్రాంచెస్‌లో కొన్ని బడ్స్ ఫార్మ్ అవుతాయి. బడ్స్ అంకురాలు లాంటివి. ఈ అంకురాల నుండి వేళ్ళ వంటి ఊడలు బయటికి కిందకొస్తాయి. ఈ ఊడలు ఏమవుతాయి? ఈ ఊడలు డిజైర్స్ అని చెప్పాలి వీటిని. ఏవైతే నీకు డిజైర్స్ కలుగుతాయో ఆ డిజైర్స్ అన్నమాట. డిజైర్స్ ఏమిటి? నోయింగ్, డిజైరింగ్ అండ్ డూయింగ్ యాక్షన్ అనే సైకిల్‌లో పడతాం. ఈ సైకిల్‌లో డిజైర్స్ అంటే ఏమిటి? ఊడలు. ఈ ఊడలు ఏమవుతాయి? నేరుగా భూమిని చేరతాయి. హిరణ్యగర్భాన్ని చేరతాయి. హిరణ్యగర్భం అంటే యాక్చువల్‌గా ఇక్కడ ఏంటయ్యా అంటే రూట్ కాజ్ అన్నమాట. ఏదైతే స జనహ ఉందో, తపహ ఉందో అదంతా హిరణ్యగర్భిలోకే వస్తుంది. సో, ఇవెళ్ళి మళ్ళా నరిష్ చేస్తాయి. నరిష్ తీసుకుంటాయి. సారీ. సో,
ఇవి నరిష్ చేసుకుంటాయి. నరిష్ చేసుకుంటాయి. ఏవి ఏవి లోపల తీసుకుంటాయి? ఈ మెటీరియల్ థింగ్స్ లోపల తీసుకుంటాయి. ఈ మెటీరియల్ థింగ్స్ అన్నిటికి ఏముంటుంది? 3 గుణాలుంటాయి. సత్వ, రజో, తమో గుణాలుంటాయి. వీటి కాంబినేషన్ కింద ఉంటుంది. ప్రపంచంలో ఉండే ప్రతి మ్యాటరు ఏదైతే నువ్వు మ్యాటర్ అంటున్నావో, ఆ మ్యాటర్ నుండి ఏర్పడే ప్రతీది మ్యాటర్ ఏ పదార్థంతో మూలంతో ఏర్పడిందో ఆ మూల కణాలేమిటి? మొత్తం అన్నిటికి సత్వ, రజో, తమో గుణాలుంటాయి. సో, దేర్‌ఫోర్ అవి వాటిలిని తీసుకొని వాటికి కంట్రోల్‌లో ఉండి మళ్ళా ట్రంక్ కింద ఫార్మ్ అవుతుంటాయి. ఈ ట్రంక్ నుండి మళ్ళా శాఖలొస్తుంటాయి. ఇలా చివరి కొన్నాళ్ళకి ఎంత కాంప్లికేట్ అవుతుందంటే, ఏది మొదలో, ఏది అసలు ట్రంకో, ఏది తర్వాత ఏర్పడిన ట్రంకో తెలీదు. సో, ఇంత కాంప్లికేటెడ్‌గా నీ యొక్క లైఫ్ సైకిల్ ఉంటుందన్నమాట భూమిలో ఎగ్జిస్టెన్స్‌లో. ఓకే. రైట్. రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం. ఇది అశ్వథ వృక్షం. ఇది వేదాల్లో, ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో అన్నిట్లో దీని సంగతి చెప్పుంటుంది. మర్రి చెట్టు అన్నమాట. ఇన్వర్టెడ్ మర్రి చెట్టు.